అందరూ ట్రేడింగ్ను కేవలం డబ్బు గెలుచుకునే ఆటగానే చూస్తారు. కానీ కొందరికి ఇది జీవితాన్నే మార్చే గొప్ప అవకాశం, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇది రోహన్ కథ. ఒక జొమాటో డెలివరీ బాయ్. వర్షం, ఎండ, ట్రాఫిక్ ఏది అడ్డు వచ్చినా సరే పగలు రాత్రి పరుగు పెడుతూ ఒకే ఒక గొప్ప స్వప్నంతో బ్రతికేవాడు. రోహన్కున్నది ఒకే ఒక కల, నేను కూడా లాభాలు ఆర్జించే ట్రేడర్ని అవ్వాలి. డెలివరీలు ఇచ్చే మార్గంలో సిగ్నల్ వద్ద వేచి చూస్తూ దొరికిన చిన్న బ్రేక్ టైంలో యూట్యూబ్లో ఉచిత వీడియోలు చూసేవాడు. క్యాండిల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ సాధారణ విషయాలే కావచ్చు, కానీ అతన్ని నిజంగా కనెక్ట్ చేసింది క్రమశిక్షణ అనే ఒక్క సూత్రమే. ఒకరోజు డెలివరీ స్టాప్ల మధ్య అతనికి ఒక నోటిఫికేషన్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. వెంటనే ట్రేడ్ ఓపెన్ చేసే టైప్ కాదు రోహన్. అతనికి తెలుసు, ఫాస్ట్ మనీ అంటే అంతే వేగంగా లాస్ కూడా వస్తుంది. ఆ రోజు అతనికి ఓపిక యొక్క విలువ తెలిసింది. స్పష్టమైన ట్రెండ్, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. కేవలం చిన్న లాట్ సైజ్తో అతనికి జీవితంలో మొదటి గ్రీన్ ట్రేడ్ వచ్చింది. చిన్న లాభమే కావచ్చు, కానీ అది అతనికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అప్పుడే రోహన్ ఒకటి గ్రహించాడు, డబ్బు కంటే ముఖ్యం మైండ్ సెట్, క్రమశిక్షణ మరియు సరైన విధానం. 6 నెలల్లో డెలివరీ బాయ్ నుంచి పార్ట్ టైం ట్రేడర్గా మారాడు. 1 సంవత్సరంలో పార్ట్ టైం ట్రేడర్ నుంచి స్థిరంగా లాభాలు ఆర్జించే ట్రేడర్, కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యాడు. అతను డెలివరీ ఉద్యోగాన్ని పూర్తిగా వదలలేదు, ఎందుకంటే ట్రేడింగ్ అంటే అతనికి స్వేచ్ఛ, ఫ్రీడమ్. జాబ్ అంటే స్థిరత్వం, స్టెబిలిటీ. ఈ రెండూ కలిసి అతనికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చాయి. ఇది రోహన్ కథ. ఒకటి గుర్తుంచుకోండి, మీ నేపథ్యం ఏమై ఉన్నా సరే చార్ట్ ఒకటే, రూల్స్ ఒకటే, ఓపిక ఒకటే. ఫాస్ట్ మనీ ట్రేడింగ్ ట్రేడర్లను మార్చే కథలు.